10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు పరీక్ష నిర్వహణ కోసం 53 కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో కనీస వసతులు సమకూర్చారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నారు. మొత్తం 10,402 మంది విద్యార్థులకు గాను 10,367 మంది పరీక్షలు హాజరయ్యారు. 35 మంది గైర్హాజరయ్యారు. 5 నిమిషాల ఆలస్యం నిబంధనతో విద్యార్థులు అరగంట ముందే సెంటర్లకు చేరుకున్నారు. తమ హాల్ టికెట్లను సరిచూసుకుని కేటాయించిన గదుల్లో కూర్చున్నారు. నిర్వాహకులు తనిఖీలు చేసి లోపలికి అనుమతించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు పరీక్ష కొనసాగింది. మాస్ కాపింగ్కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రహారీలు లేని పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసి పరీక్షల్లో మాస్ కాపింగ్ నిరోధానికి చర్యలు చేపట్టారు. బృందంలో 3 డిప్యూటీ తహసీల్దార్లు, 3 ఎంఈఓలు ఉన్నారు. అలాగే 53 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 53 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 14 మంది అడిషనల్ డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. అంతేకాకుండా 510 మంది ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్ బాధ్యతలు అప్పగించారు. మొత్తానికి మొదటి రోజు ప్రశాంతమయంగా పరీక్ష ముగిసింది.